హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ప్రియ. వెల్కమ్ టు ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 32. ఆటోలో వెళ్తున్న ప్రమదకి ఎన్నో ఆలోచనలు. ఆటో తన గమనం వైపుగా సాగుతుంటే ఆమె ఆలోచనలు మాత్రం గమ్యం లేనట్లుగా ఆమె మైండ్లో తిరుగుతూ ఉంటాయి. కొద్దిసేపటికి ఇల్లు చేరుకుంటుంది. ఇల్లు చేరుకునేటప్పటికి ఆమె ఆలోచనలు కార్యరూపం కూడా దాలుస్తాయి. అలానే చేయాలని నిర్ణయించుకొని ఆటో దిగి అతనికి డబ్బులిచ్చి లోపలికొస్తుంది. తన అవుట్ హౌస్ వైపు వెళ్ళిపోతుందామె. వెనకే కారుని తీసుకొచ్చి పోర్టికోలో ఆపుతాడు అమన్. ప్రమద ఆటోలో రావడం, వెనకే తన కొడుకు కారులో రావడం చూస్తారు రవీంద్ర దంపతులు. అది చూసిన మిత్ర పెదవులపై అందమైన చిరునవ్వు. అదేంటిరా, తన కారులో తీసుకురాలేదా, ఆటోలో వచ్చింది అంటూ అడుగుతారు రవీంద్ర. మేడం గారికి బాగా పొగరు, అందుకే అంటూ ఏదో మాట్లాడబోతున్న కొడుకుని ఆపేస్తుంది మిత్ర. అది పొగరు కాదు కన్నా, సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పటిదాకా తిట్టి ఇప్పుడు నీ కారు ఎక్కమంటే ఎక్కేస్తుందా అంటుంది చిన్నగా నవ్వి మిత్ర. దానికేమీ తక్కువ లేదు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం టన్నులు టన్నులు ఉంటుంది. మేడం వచ్చారుగా, ఇక నన్ను వదిలేయండి అంటూ అందరినీ విసుగ్గా చూసి తన రూమ్కి వెళ్ళిపోతాడు అమన్. అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని వీళ్ళెప్పటికి కలుస్తారో అనుకుంటారు. తర్వాత ప్రమద గురించి ఆలోచిస్తూనే కిచెన్లోకి వెళ్ళిపోతుంది మిత్ర. మరో 2 గంటల తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర చేరుతారు. పెద్దగా మాటలు లేకుండానే భోజనం ముగిస్తారు. తర్వాత కొద్దిసేపు ఎప్పటిలా హాల్లో కూర్చొని మాట్లాడుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుండిపోతారు. అవుట్ హౌస్ బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ప్రమద. అమన్ మాటలు పదే పదే గుర్తుకు వస్తూ మనసును ముళ్ళులా గుచ్చుతూ ఉంటే ఆ బాధ కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చేస్తుంది ఆమెకి. అలా ఎంతసేపు బాధపడుతూ కూర్చుందో తనకే తెలియదు. ఇక మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేస్తుంది. తర్వాత తన నిర్ణయాన్ని అమలుపరిచే దిశగా అడుగులు వేస్తుంది. తన బ్యాగ్ తీసుకొని బట్టలు సర్దుకుంటుంది. కావలసినవన్నీ బ్యాగ్లో సర్దుకొని ఒక పక్కగా పెట్టి సైలెంట్గా బెడ్ మీద కూర్చుంటుంది. అమన్ అన్న మాటలకి ఇక అక్కడ ఉండాలి అనిపించదు. వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకొని అంతా సర్దుకుంటుంది. కానీ అమన్కి ఇంకా ప్రమాదం పోలేదు అన్న బాధ ఉన్నా కూడా తప్పక వెళ్ళాలని డిసైడ్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడే కాదు, అందరూ నిద్రపోయిన తర్వాత వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుంటుంది. కానీ గేటు బయట ఉండే సెక్యూరిటీ తనను పంపిస్తాడా అనే అనుమానం వచ్చేస్తుంది. ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవాలి అని స్ట్రాంగ్గా అనుకుంటుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మెల్లగా తన బ్యాగ్ తీసుకొని బయటికి వస్తుంది ప్రమద. మనసు అమ్మని వదిలి కదలను అంటున్నా, మొరాయిస్తున్నా దాని నోరును బలవంతంగా నొక్కిపెట్టి లగేజ్తో గడప దాడుతుంది. బయటికి వచ్చి ఇల్లు గడియ వేసి ఒకసారి అమన్ రూమ్ వైపు చూస్తుంది. లైట్ ఆపేసి ఉండడంతో నిద్రపోతున్నాడని అర్థం చేసుకుంటుంది. బాధగా ఒకసారి కళ్ళు మూసి తెరిచి వెనక్కి తిరుగుతుంది. 4 అడుగులు వేసిందో లేదో ఎదురుగా చేతులు కట్టుకొని తను సీరియస్గా చూస్తూ నిలబడిన వ్యక్తిని చూసి షాక్ అయిపోయి అలానే బొమ్మలా నిలబడిపోతుంది. అడుగు ముందుకు పడక భయంగా అలానే నిలబడి ఉంటుంది. నుదుటి మీద చెమటలు పట్టేస్తాయి కంగారుతో. ఎవరికంటా పడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది. కానీ అది సాధ్యపడలేదు. ఎవరైతే తన్ని ఇక్కడికి తీసుకువచ్చారో వాళ్ళకంటనే పడింది. ఎదురుగా సీరియస్గా చేతులు కట్టుకొని తన వైపు చూస్తున్న మిత్రను చూసి ఎంతకు కంగారు తగ్గటం లేదు ప్రమదకి. టైం చూస్తే అర్ధరాత్రి అయింది. ఈ టైంలో పడుకోకుండా మేడం ఇక్కడేం చేస్తున్నారు? హ్యాపీగా ఎవరూ చూడకూడదు అనే కదా ఈ సమయం ఎంచుకున్నాను. కానీ అయినా కూడా దొరికిపోయాను. ఆమె ఆలోచనలు ఇలా సాగుతూ ఉండగానే, ఎక్కడికి బ్యాగ్తో సహా బయలుదేరావు అన్న మిత్ర బేస్ వాయిస్ విని ఆలోచనలు కట్టిపెట్టి ఈ లోకంలోకి వచ్చేస్తుంది. ఏదో ఒకటి సర్ది చెప్పడానికి కూడా లేదు. అడ్డంగా దొరికిపోయింది కనుక. అడిగిన దానికి సమాధానం ఎక్కడా అన్న మిత్ర వాయిస్కి తలదించుకొని, నేను భీమిలి వెళ్ళిపోతున్నాను మేడం అంటూ చెప్తుంది. ఎవరిని అడిగి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? మౌనంగా నిలబడి ఉంటుంది ప్రమద. అడిగిన దానికి సమాధానం ఎక్కడా? నాకు ఇక్కడ నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నాను అంటుంది మిత్రవైపు చూసి.
ఆ మాట విన్న మిత్ర కోపంతో ప్రమద చెంప పగలగొడుతుంది. షాక్‌తో చెంప మీద చేయి వేసుకొని చేతుల్లో బ్యాగ్ వదిలేస్తుంది ప్రమద. అసలావిడ కొడతారని అస్సలు ఊహించలేదు. తన మీద ఆవిడకి అంత హక్కు ఎప్పుడు వచ్చిందో కూడా అర్థం కాలేదు. భయంగా మిత్రను చూస్తూ ఉంటుంది కన్నీళ్లతో. కింద బ్యాగ్ వైపు చూపించి దాన్ని చేతిలోకి తీసుకో అనగానే వెంటనే చేతిలోకి తీసుకుంటుంది ప్రమద. విసురుగా ప్రమద చేతులు పట్టుకొని ప్రమద ఉండే అవుట్ హౌస్‌లోకి లాక్కొని వెళ్తుంది మిత్ర. ప్రమద గుండె దాని పరిధిని దాటి కొట్టుకుంటూ ఉంటుంది భయంతో. అసలేం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. లోపలికి లాక్కొని వచ్చి విసురుగా పక్కకు నెట్టి తలుపు లాక్ చేస్తుంది మిత్ర. కోపంగా ప్రమద వైపు చూస్తుంది. మేడం అంటూ పిలుస్తుంది చిన్నగా. కోపాన్ని ఆపుకోలేక మరోసారి కొడుతుంది మిత్ర. షాక్‌తో కన్నీళ్లు కారుస్తుండగా అంతే చూస్తూ ఉంటుంది మిత్ర వైపు. నా కొడుకు ఒక మాట అంటే రోషంతో ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఇదేనా నా కొడుకు మీద నీకున్న ప్రేమ? అంటూ కోపంగా అడుగుతుంది. నా ప్రేమ మేడంకెలా తెలిసింది అనుకుంటూ స్థాణువులా నిలబడిపోతుంది. ఆత్మాభిమానం ఉండాలి, కాదు అనను. కానీ మన అనుకున్న వాళ్ళ దగ్గర కాస్త తగ్గి ఉన్నా మన గౌరవం ఏమీ తగ్గదు. నా కొడుకిప్పుడు మీ ప్రేమను మర్చిపోయి, నిన్ను నోరు జారి ఒక మాట అన్నాడే అనుకో, నీకంతా గుర్తుంది కదా! ఆ మాత్రం సర్దుకుపోలేవా? ఈ మాత్రానికే నా కొడుకును వదిలి వెళ్ళిపోతావా? ఇదేనా నీ ప్రేమ? అంటూ అడుగుతుంది మిత్ర. ఆమె అడుగుతున్న ప్రతి మాట కూడా షాక్‌గానే అనిపిస్తుంది ప్రమదకి. ఇంతకు ముందు వరకు తమ మధ్యన ఈరోజు జరిగింది అమ్మన్నగారు చెప్పేశారేమో, అందుకే అలా మాట్లాడుతుందేమో అనుకున్న ప్రమద, ఇప్పుడు మిత్ర మాట్లాడిన మాటలు విని, మాట రానట్లుగా నిలబడిపోతుంది. భీమిలిలో మేం ప్రేమించుకున్నట్లు మేడంకెలా తెలుసు అనుకుంటూ. నా మీద చేయి చేసుకోవడానికి ఈవిడెవరు? ఈవిడికి ఏం హక్కుంది అనుకుంటున్నావేమో. నాకే హక్కుంది. నేను నీకు కాబోయే అత్తని కనుక. అంటూ ప్రమద వైపు సూటిగా చూస్తూ చెప్పిన మిత్ర మాటకి ఆమెకి చిన్నపాటి వణుకు వచ్చేస్తుంది. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.